నమస్కారం అండి. ఈరోజు మేము మా తోటికోడలు వాళ్ళు, వదిన వాళ్ళు అందరం కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళాము. అదేనండి మన హరహర మల్లయ్య స్వామి టెంపుల్. అందరం కలిసి ఎంతో సంతోషంగా స్వామివారిని దర్శించుకున్నాం. గుడి వాతావరణము, ఆ ప్రశాంతత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుతమైన జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి ఈ చిన్న వీడియో చూసి ఆనందించండి. ఇక గుడికి వెళ్ళే దారిలో అసలైన మజా మొదలైందండి. చుట్టూ పచ్చని చేలు, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. ఆ పల్లెటూరి అందాలను కెమెరాలో బంధిస్తుండగానే ఒక్కసారిగా వాహనాలన్నీ ఆగిపోయాయి. అవునండి, అక్కడ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఆ పచ్చదనం మధ్య నిలబడి చల్లని గాలిని ఆస్వాదించడం కూడా ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. చివరికి ఆ ట్రాఫిక్ ఎక్కువైపోవడంతో మా బండిని రోడ్డు పక్కన పార్క్ చేసేసామండి. ఇక అక్కడి నుంచి స్వామివారి సన్నిధికి అందరం కలిసి నడుచుకుంటూ బయలుదేరాం. చుట్టూ పల్లెటూరు ప్రకృతిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడవడం వల్ల అలసట అనేదే తెలియలేదు. మల్లయ్య స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే భక్తితో అడుగులు ముందుకు పడ్డాయి. నడుచుకుంటూ వెళ్తుంటే దారి పొడవునా భలే సందడిగా ఉందండి. రోడ్డుకు ఇరువైపులా రకరకాల షాపులు, పూజా సామాగ్రి అమ్మే వాళ్ళతో వాతావరణం ఎంతో కలర్ఫుల్గా అనిపించింది. ఇక భక్తులు కూడా ట్రాక్టర్లు, ఆటోలు వేసుకొని గుంపులు గుంపులుగా స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నారు. పల్లెటూరు జాతర అంటే ఇదే కదా అనిపించింది. అందరూ స్వామివారి దర్శనం చేసుకొని చెట్ల కింద అలసట తీర్చుకుంటున్నారు. మా వారు ఇప్పుడే బైక్ పార్క్ చేసి ఇప్పుడే వచ్చారు. అందరం కలిసి ఆ స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. మెల్లమెల్లగా ముందుకు నడుస్తూ చెప్పులు విప్పడానికి ఎక్కడ ప్లేసు ఉందా అని వెతుకుతున్నామండి. జనాలు అంతమంది ఉండడంతో కాస్త టైం పట్టిందండి. చివరకు ఒక చోట సురక్షితంగా చెప్పులు విప్పేసి ఇక ఏ టెన్షన్ లేకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ముందుకు సాగిపోయాం. అమ్మో, గుడి దగ్గరికి రాగానే చూస్తే లైన్ చాలా పొడవుగా ఉందండి. ఎంత రద్దీగా ఉందంటే భక్తులంతా తమ చిన్న పిల్లలను చంకన వేసుకొని మరీ స్వామివారి దర్శనం కోసం ఎంతో ఓపికగా లైన్లో నిలబడ్డారు. అంత పెద్ద క్యూ లైన్ చూసి మాకు కొంచెం కంగారు అనిపించినా అందరిలో ఉన్న ఆ భక్తిని చూశాక మాకు కూడా లైన్లో నిలబడే ఓపిక వచ్చేసింది. అలా ముందుకు వెళుతూ క్యూ లైన్లో నిలబడ్డామండి. క్యూ లైన్లో నుంచి వెళ్ళాలా లేదా సైడు షార్ట్కట్లో వెళ్ళాలా అని మా వారు చూస్తున్నారండి. ఎంత తోపులాట ఉన్నా సరే మా లేడీస్ గ్యాంగ్ ఊరుకుంటుందా చెప్పండి. ఆ హడావిడిలో కాసేపు అక్కడ నిలబడి బోలెడన్ని సెల్ఫీలు, ఫోటోలు దిగేసుకున్నాం. ఈ కష్టాలన్నీ దేవుడి దర్శనం అయ్యే వరకే కదా, అందుకే ఆ జ్ఞాపకాలను కెమెరాలో భద్రం చేసుకున్నాం. మా వదిన వాళ్ళు, తోటికోడలు వాళ్ళతో దిగిన ఈ సెల్ఫీలు మాత్రం మాకు ఎంతో బాగా గుర్తుండిపోతాయి. అక్కడ ఫోటోలు దిగుతూ చుట్టూ చూస్తే ప్రకృతి ఎంత అందంగా ఉందోనండి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో ఆ వాతావరణం హాయిగా అనిపించింది. అలాంటి సమయంలో మా వారు చెట్ల సందులో నుంచి వెళ్ళి ఆ కొండలపై కూర్చొని ఆ ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. సిటీ లైఫ్ పొల్యూషన్కి దూరంగా ఇలాంటి ప్రశాంతమైన చోటుకు వస్తే వచ్చే కిక్కే వేరబ్బా. ఆ చల్లటి గాలి, పల్లెటూరి ప్రకృతి అందాలు మా మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. పచ్చని కొండల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ దేవుడి దర్శనానికి వెళ్ళడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చుతుంది. పచ్చని చెట్లు, కొండల మధ్య నుంచి వచ్చే ఆ చల్లగాలిని మనసుకు ఎనలేని ప్రశాంతత ఇచ్చింది. ఈ అందమైన ప్రకృతి ఒడిలో స్వామివారిని దర్శించుకోవడం మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాము. అలా ముందుకు నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ క్యూ లైన్లో నిలబడి కష్టాలతో స్వామివారి దర్శనానికి అలా వెళుతున్నాము కానీ మాకేమీ కష్టము అనిపించలేదు. ఎందుకంటే ఆ స్వామివారి మహిమ అలాంటిది. జనాలలో ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్తున్నాము. ఇదిగో మా చిన్న కొడుకు రాళ్ళ మీదంగా, గుట్టల మీదంగా ముందుకు వెళ్ళాలని చూస్తున్నాడు. మేము మాత్రము స్ట్రైట్గా క్యూ లైన్లో నిలబడి వెళుతున్నాము. కానీ మా పిల్లలు, మా వారు మాత్రం ఆ గుట్టల మీదంగా ముందుకు ఎలా వెళ్దాము, షార్ట్కట్లో వెళ్ళాలి అని చూస్తున్నాం. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు.
కానీ మేము మాత్రం నేను, మా తోటి కోడలు, మా మరిది మాత్రం వెనక్కి ఆగిపోయామండి. అలా మెల్లగా ముందుకు నడుస్తున్నాం కానీ నాకైతే లోపల భయం పుట్టేస్తుందండి. జనాలు ఒకరినొకరు అలా నెట్టేసుకుంటుంటే ఆ తోపులాటలో ఎక్కడ కింద పడిపోతానోనని గుండె చేతిలో పట్టుకొని నడిచాను. ఒక పక్క వదిన, తోటి కోడళ్ళను గట్టిగా పట్టుకుంటూ, ఇంకో పక్క స్వామివారిని తలుచుకుంటూ ఎలాగోలాగా అలా భయపడుతూనే ముందుకు సాగాను. జనాలు మామూలుగా నెట్టట్లేదు బాబోయ్! కానీ మన లేడీస్ గ్యాంగ్ అస్సలు తగ్గలేదు. ఒకరినొకరును గట్టిగా లాక్కుంటూ భయపడుతూనే మొత్తానికి లైన్‌లో ముందుకు దూసుకుపోయాము. ఎక్కడ కింద పడతామో అన్న భయంతో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాము. ఆ మల్లయ్య స్వామిపై భారం వేసి ఎలాగోలా ముందుకు సాగుతున్నాము. వెనక వాళ్ళు నెట్టేదాన్ని చూస్తుంటే మేము అడుగు ఎక్కడ పెడుతున్నామో అర్థం కావట్లే. మెట్ల మీద పెడుతున్నామా, జారిపోతున్నామా అర్థం కావట్లే. ఇంత తోపులాటలో కూడా జనాలు చిన్న చిన్న పిల్లలను తీసుకొని అక్కడ ఉబ్బరిస్తుంటే, పిల్లలు ఏడుస్తుంటే ఎంతో బాధగా అనిపించింది. కానీ ఆ స్వామిపై ఉన్న భక్తికి జనాలు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని ఆ స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఎంత కష్టమైనా పిల్లలని భుజాలపై ఎక్కించుకొని అలా దేవుడి కోసం వచ్చారు అంటే ఆ స్వామివారి మహిమ ఎలా ఉంటుందో తెలుసా? ఇదేనండి మా పిల్లల గ్యాంగు. మమ్మల్ని వదిలేసి మరి మాకంటే ముందుగా దూసుకెళ్తున్నారు. ఈ హడావిడిలో కూడా మా పిల్లలు చకచకా ముందుకు వెళ్తున్నారంటే మా పిల్లలు ఆ దేవుడిని దర్శించుకోవడానికి ఎంత హుషారుగా ఉన్నారో చూడండి. పెద్దగట్టు కొండపై ఉన్న ఈ ఆలయ పరిసరాలు పచ్చని ప్రకృతితో, ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా అందంగా ఉంటుందండి. ఇలాంటి వాతావరణం కోసమే ఈ జనాలు స్వామివారిపై ఉన్న భక్తి కోసము చిన్న చిన్న పిల్లలను కూడా తీర్చుకొని ఇంత ట్రాఫిక్ జామ్లో కూడా అలా వచ్చారండి. ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏమిటంటే పైన ఉన్న కొండల మధ్యలో నుంచి వాటర్ జనాల మీదికి జలాధారణ పడుతూ ఉంటుంది. ప్రక్కన ఉన్న మర్రి చెట్టు ఊడలు మరియు పైన ఉన్న వాటర్ గురించి కూడా చాలా భక్తికరంగా ఉంటారండి జనాలు. అలా జలాధారణలు దాటుకుంటూ అలా జనాల మధ్యలో నుంచి తోసుకుంటూ ముందుకు కొనసాగామండి. 2000 years later. అలాగా ముందుకు చేరుకున్నామండి. ఈ ఆలయంలోని ప్రధాన దైవమైన శ్రీ మల్లన్న స్వామి ఒక సహజ సిద్ధమైన కొండ గుహలో కొలువై ఉన్నారు. గృహప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక పురాతన రావి చెట్టు వేర్ల నుండి స్వామివారిపై ఎల్లప్పుడూ నీటి చుక్కలు కురుస్తూ ఉంటాయి. దీన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ప్రాంతం ఎక్కడో లేదండి. నల్గొండ జిల్లా పెద్దపురం మండలం పరిధిలోని ఉట్లపల్లి, పెద్దగట్టు గ్రామాల సమీక్షంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రాంత ప్రజలు దీనిని హరహర మల్లయ్య స్వామి లేదా దేవరశాల మల్లన్న స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేక రోజులు అంటూ ప్రతి సోమవారము, శనివారము మరియు పండగ దినాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయండి. శివరాత్రి పర్వదినాన ఈ గుహాలయానికి భక్తులు పోటెత్తుతారు. ఆ సమయంలో ఇక్కడ ప్రత్యేక జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. అలా దర్శనం కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసామండి. మా అత్తయ్య, మా తోటి కోడలు వాళ్ళు అందరం అలా వచ్చేసాము. భక్తులంతా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ అన్నదానం దగ్గర అన్నం తినేసి ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతున్నారు. కానీ మాది దర్శనం ఇప్పుడే అయిపోయిందండి. మేము అన్నదానం దగ్గరికి వచ్చేసాము. ఇక అన్నం తినేసాము. తిని జనాలు ఎంతమంది వచ్చినా కూడా ఇలాగే ఎలాంటి కొదువ లేకుండా చూసుకుంటారండి. మేము తిన్నాము. ఇక్కడ స్వామివారికి కట్నాలు రాపించామండి. ఇంకా అలా అయిపోయింది మాది దర్శనం. అలా అయిపోయాక ఇక్కడి నుంచి బయలుదేరామండి. ఇంకా మేము ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇంటికి బయలుదేరుతున్నామండి. ఇంకా అందరూ బైక్ల మీద, ఎవరి బైక్ల మీద వాళ్ళు చాలా ఎంజాయ్ చూస్తూ ముందుకు వెళ్తున్నామండి. మా తోటి కోడలు వాళ్ళ కొడుకు మాత్రం మీరు ముందా మేము ముందా అనుకుంటూ మాకు పోటీ పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడండి. వాడు చిన్న పిల్లగాడైనా సరే కానీ అలా వెళ్తుంటాడండి. మాకు ఎప్పుడు ఇదే సందడిగా చేస్తూ ఉంటాడు. అలా వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక ప్లేస్లో దిగి కొండపై నుంచి కిందికి చూస్తే ఆ ప్రకృతి అందాలు చాలా అందంగా కనిపించాయండి. వాటన్నిటిని మా మొబైల్లో క్యాప్చర్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరామండి మేము. అలా ముందుకు మళ్ళీ ఎవరి బైక్ల మీద వాళ్ళము ముందుకు వెళుతూ ఉంటే ఒక ప్లేస్లో మాకు జానపండ్లు కనిపించాయండి.
అక్కడ మళ్ళీ అందరం ఆగి ఆ జానపళ్ళ కోసం కొంచెం లోపలికి వెళ్ళామండి. ఎలా అంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళలాగా మారి ఆ జానపళ్ళని మాత్రం చాలా సంతోషంగా ఎక్కడ ఎక్కడ అని వెతుక్కుంటూ తీసుకున్నామండి మేము. ఎంత తీసుకున్నా సరిపోవని మా వారైతే ఇంకా లోపలి పోయి పిల్లలు కూడా ఎలా వెళ్తున్నారంటే ఎంత లోపలికైనా వెళ్తున్నారు కానీ బయటికి వెళ్దామంటే మాత్రం రావట్లేరండి అస్సలు. 2 hours later. తరువాత బయటికి వచ్చామండి. ఇప్పుడు గాని మా వాళ్ళకు సరిపోలేదు. ఇక బయటికి వచ్చి మళ్ళీ యథావిధిగా ఎవరి బండ్ల మీద వాళ్ళము ఎక్కి ముందుకు అలా కొనసాగామండి. కొంచెం ముందుకు వెళ్ళాక అందరూ అనుకున్నాము కదా సాగర్ వెళ్దామని అనుకున్నామండి. ఆ నాగార్జున సాగర్ కొండల దగ్గరికి వెళితే ఆ విధానమే వేరండి. అక్కడున్న విజయ్ విహార్ అనే పార్కులోకి వెళ్ళి చాలా ఆనందంగా ఆడుకున్నామండి. ఆ ఉయ్యాలలు చూడగానే ఎంత పెద్దవారికైనా లోపల ఉన్న పసి మనసు అనేది బయటికి వచ్చి అలా ఎంజాయ్ చేశామండి. చూడండి ఎలా ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మేము. ఎంత మంచిగా అనిపించిందానండి. అక్కడ ఆడుకుంటుంటే మా వయసు అనేదే మర్చిపోయామండి. పిల్లలతో పెద్దలతో చాలా ఆనందంగా గడిపామండి అక్కడ. మా పిల్లలు మాత్రం ఉయ్యాలలూగుతూ చాలా ఆనందంగా ఆడుకున్నారండి. ఆ గ్రౌండు, ఆ వాతావరణము చూస్తుంటే మాత్రం మాకు అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదండి. చాలామంది జనాలు అక్కడ కూడా చాలా ఆనందంగా ఆడుకుంటున్నారండి. చూడండి మా పిల్లలు నువ్వా నేనా పైకి వెళ్ళేది అన్నట్టుగా ఆడుతున్నారండి. పిల్లలతో పాటుగా నేను కూడా అలాగే ఆడానండి. ఇక్కడ పైన ఇలా పట్టుకొని ఇలా కిందికి ఎలాడుతూ కూడా ఆడారండి. వెయిట్ గురించి చూడండి ఒకరు ముందుకు ఒకరు పైకి కిందికి ఎలా ఆడుకున్నామంటే చూడండి ఎలా పోటీ పడుతున్నారో కొంచెం ఒక్కరి లేపడానికి కోసం ఇద్దరు అయినా కూడా లేవట్లేరండి. అలా ఎంత ఎంజాయ్గా అనిపించిందోనండి మాకు మాత్రము. ఆ తర్వాత ఇదేదో భలేగా ఉంది పైకెక్కి చూద్దామని మా వదిన చూడండి చిన్న పిల్లలాగా పైకెక్కి అందరి పిల్లలని పైకి తీసుకుంటూ అంత ఎంజాయ్గా ఆడుకున్నానండి. ఇదేనండి మా ప్రయాణం. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.